హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అశోక్ చక్రవర్తి గారు. మరి మనము సార్ వీడియోస్ చాలా చూస్తున్నాం సుమన్ టీవీలో. ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఏంటి గ్రామటికల్గా, గ్రామర్కి సంబంధించి కూడా డిఫరెంట్గా ఈచ్ వర్డ్ని తీసుకొని కూడా మనము వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. చాలామంది కూడా చూస్తున్నారు, మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి ఈరోజు మంచి ఇంట్రెస్ట్ టాపిక్తో మేము ముందుకైతే వచ్చేసాము. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఇంగ్లీష్లో చూసుకుంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇంగ్లీష్ వేరే ఉంటుంది, స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్ ఉంటుంది, మళ్ళీ మనం మాట్లాడే ఇంగ్లీష్ కూడా ఉంటుంది. డిఫరెన్స్ అంటే వీటన్నిటికీ అసలు తేడాలు ఏముంటాయి సార్? అసలు యాక్చువల్గా ఏంటంటే ఇంగ్లీష్ అనేది 3 వేస్లో మనము డివైడ్ చేయొచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజే, కానీ దాన్ని మనం 3 వేస్లో డివైడ్ చేయొచ్చు. ఎలాగంటే ఫస్ట్ వచ్చేసి మనకు సబ్జెక్ట్ ఇంగ్లీష్ అని ఉంటుంది. సబ్జెక్ట్ ఇంగ్లీష్. నెక్స్ట్ వచ్చేసి కాంపిటేటివ్ ఇంగ్లీష్ అంటాం. తర్వాత వచ్చేసి స్పోకెన్ ఇంగ్లీష్ అంటాం. ఈ సబ్జెక్టు, కాంపిటేటివ్, స్పోకెన్, వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే, సబ్జెక్ట్ అన్నాం అనుకోండి, సబ్జెక్ట్ ఇంగ్లీష్ అంటే ఏంటంటే మనకు ఈ స్కూల్స్లో, కాలేజెస్లో నేర్పిస్తారు. అవి సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్ అంటే అసలు యాక్చువల్గా ఏంటి, ఇంగ్లీష్ అంటే మనకు తెలియాలి. ఇప్పుడు ఇంగ్లీష్ అంటే లాంగ్వేజ్ అని అనాలంటే కూడా అది కూడా మనకు తెలియాలి కదా. ఇప్పుడు ఈవెన్ సాంస్క్రిట్ ఉంది, హిందీ. అందుకని మీరు అబ్జర్వ్ చేయండి, స్కూల్స్లో ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ అని ఉంటుంది. సాంస్క్రిట్ ఫస్ట్ లాంగ్వేజ్. నీదేంటి ఫస్ట్ లాంగ్వేజ్ అంటే నాది హిందీ అంట. నీదేంటి అంటే నాది తెలుగు అంట. కొంతమంది అది, కొంతమంది ఇది అని చెప్తుంటారు. ఎందుకు చెప్తారు అంటే అసలు దాని గురించి తెలుసుకోవాలి అని. వీ హ్యావ్ టు గెట్ ఇన్ టచ్ విత్ దట్ లాంగ్వేజ్. అది ఏంటి అనేది మనకు తెలుసుకోవాలని. అందుకని మీరు చూడండి, అందులో లెసన్స్ ఉంటాయి, స్టోరీస్, నాన్ డీటెయిల్డ్ అని ఉంటుంది, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అని ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాంపిటేటివ్ క్లాసెస్కి వెళ్ళండి, మీకు స్పోకెన్ క్లాసెస్కి వెళ్ళండి, మీకు చాప్టర్ 1, చాప్టర్ 2 అని కానీ లెసన్ కానివ్వండి అవి ఉండవు. తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎప్పుడైనా చూసారా మీరు? మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఉంటుంది. అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఆపోజిట్ వర్డ్స్, తర్వాత మీనింగ్స్ అంటాము. అయితే ఇవన్నీ ఏంటి అంటే ఇదంతా కూడా మనము సబ్జెక్ట్ ఇంగ్లీష్. మీరు అది కూడా చూడండి. అలాగే ఫామ్ ఫిల్లింగ్ అని ఉంటుంది. ఫామ్ ఫిల్లింగ్ అనేది ఏంటి అంటే ఇంగ్లీష్లో అయితే ఎలా ఫామ్ ఫిల్ చేస్తారు అని. ఓకే, ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ, లెటర్ రైటింగ్ అని ఉంటుంది. లెటర్ రైటింగ్ కూడా మీకు స్కూల్స్లో, కాలేజెస్లో నేర్పిస్తారు. ఓకే, ఇవన్నీ ఏంటి అంటే మనకు తెలియాలి అని, ఆ లాంగ్వేజ్ గురించి తెలియాలి. అందుకనే మనకు స్కూల్స్లో, కాలేజెస్లో చెప్తారు. ఇక మీరు మరీ గ్రాడ్యుయేషన్ లెవెల్, పీజీ లెవెల్కి వెళ్ళారు అని అంటే అవన్నీ ఆ చిన్నవన్నీ ఏవో ఉండవు. ఇంగ్లీష్ని డెవలప్ చేసుకునే విధంగా వాళ్ళ వేలో వాళ్ళు చెప్తారు. బట్ స్పెషల్లీ దేర్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ వేర్ యూ కెన్ అటెండ్ కాంపిటేటివ్ క్లాసెస్ అండ్ స్పోకెన్ క్లాసెస్. యూ కెన్ అబ్జర్వ్ దట్ you are attending some competitive classes and they will not teach you spoken English. And when you are attending spoken English classes, they will not teach you competitive classes. Because these are two different things anamata. కాంపిటేటివ్ క్లాసెస్ అంటే ఏంటి అంటే, కాంపిటేటివ్ క్లాసెస్ మీరు ఎగ్జామ్ రాయడానికి మాత్రమే నేర్చుకుంటారు. అక్కడ ఏం రాయాలో అదే నేర్చుకుంటారు. చూడండి కావాలంటే అక్కడ మీకు సినానిమ్స్, యాంటనిమ్స్ అని ఉంటాయి. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, క్లోజ్ టెస్ట్ అని. ఇవన్నీ ఎందుకు ఉంటాయి అని అంటే, మీరు ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అంటే ఇప్పుడు రిటర్న్లో ఉంటాయి ఎక్కువగా. రిటర్న్లో మనము ఎగ్జామ్స్లో ఎలా రాస్తాం, టిక్ కొట్టాలి, అది చేయాలి, అవి చేస్తే మీకు మార్క్స్ వస్తాయి అని అంటారు. ఇందులో రీడింగ్, లిసనింగ్, స్పీకింగ్, మరి రీడింగ్, లిసనింగ్ ఉంటుంది అనమాట ఎక్కువ వరకు. రీడింగ్, లిసనింగ్. కానీ మీకు అదే స్పీకింగ్ ఉండదు. మీరు కాంపిటేటివ్ క్లాసెస్ అటెండ్ అవ్వండి, మిమ్మల్ని ఎవరు కూడా, ఏ ఫ్యాకల్టీ కూడా, నో వన్ విల్ ఆస్క్ యూ టు గివ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానివ్వండి, టు గివ్ అ స్మాల్ స్పీచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. అండ్ మీరు ఎక్కడికైనా వెళ్తే ఎలా మాట్లాడతారు, అలాగే ఇంటరాక్షన్ సెషన్స్ కానివ్వండి, గ్రూప్ డిస్కషన్స్ కానివ్వండి, దే విల్ నాట్ కండక్ట్ ఎనీథింగ్. ఇవి ఉండవు అక్కడ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు ఉండవు. మీరు స్పోకెన్ ఇంగ్లీష్ అటెండ్ అవ్వండి. స్పోకెన్ ఇంగ్లీష్ అటెండ్ అవుతే మీకు అవన్నీ ఉంటాయి. గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ స్కిల్స్ ఉంటాయి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ ఉంటాయి, సెల్ఫ్ ఇంట్రడక్షను, తర్వాత మీరు స్పీచ్ ఇవ్వడము,
see, you have to come in front of some students, some your classmates there, and they will ask you, please come in front of all the people and then give your introduction అన్నప్పుడు మీరు ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఆ ఇంట్రడక్షన్ ఎలా ఇంగ్లీష్లోనే ఇవ్వాలి. ఎందుకు అలా చేస్తారు అంటే వాళ్ళకి ఇంగ్లీష్ స్పీకింగ్ డెవలప్ అవ్వాలి. అయితే రిటర్నింగ్ ఈ మన కాంపిటేటివ్ ఇంగ్లీష్లో ఏంటంటే రిటర్న్ ఇంగ్లీషు, స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటంటే స్పీకింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ని ఎలా మాట్లాడాలి అని. అందుకనే ఈ 3 కూడా డిఫరెంట్ కోర్సెస్ అనమాట. 3 డిఫరెంట్ కోర్సెస్. అదేవిధంగా మీరు అనుకోవచ్చు తొందరగా ఏదైపోతుంది, తొందరగా అయిపోవాలి. యూ కాంట్ అవాయిడ్ దిస్ స్కూల్ ఇంగ్లీష్ అండ్ కాలేజ్ ఇంగ్లీష్. యూ హ్యావ్ టు అటెండ్. అందుకనే చూడండి వాళ్ళు 45 minutes అని రెగ్యులర్గా వాళ్ళు క్లాస్ వచ్చి పీరియడ్స్ ఉంటాయి వాళ్ళు చెప్తారు. మీరు అదే ఇన్స్టిట్యూట్కి వెళ్తే అక్కడ 45 minutes ఉండదు. మీకు 1.5 hours, 2 hours, 3 hours. సమ్ పీపుల్ ఆర్ దేర్ నౌ. అది ఒక ట్రెండ్ అయిపోయింది ఏంటంటే ఒక 3 hours, 4 hours, 5 hours కూడా చేస్తున్నారు అనమాట. అది అక్కడ ఎందుకు చేస్తారు అంటే ఎక్కువగా మీకు ప్రాక్టీస్ చేయించాలి. కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఎప్పుడు కూడా కాంపిటేటివ్ క్లాసెస్ మీరు అటెండ్ అయినప్పుడు మిమ్మల్ని మాట్లాడండి అని చెప్పరు. మీరు అక్కడ కూర్చొని ప్రాక్టీస్ చేసుకోండి అంటారు. దే విల్ గివ్ యూ సమ్ క్వశ్చన్ పేపర్ అండ్ యూ జస్ట్ సీ దట్, అబ్జర్వ్ చేస్తూ ఎక్కడ ఏ ఆన్సర్ రాయాలి, ఆన్సర్ ఎవ్వరు కూడా మీతో మాట్లాడరు. నో విన్ విల్ ఈవెన్ డిస్టర్బ్ యూ. కానీ అదే స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు కూర్చున్నారనుకోండి, సైలెంట్ కూర్చుంటే లేదు ఏమైనా మాట్లాడాలి అంటారు. ఎందుకంటే అది స్పీకింగ్ పర్పస్కి మీరు వెళ్తారు కాబట్టి ఆ విధంగా ఇంటరాక్షన్స్ ఉండాలి అక్కడ. క్వశ్చన్ అలాగే ఒక క్వశ్చన్ అడిగాడు అనుకోండి, మీకు స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తున్న ఫ్యాకల్టీ క్వశ్చన్ అడుగుతాడు, ఇంగ్లీష్లోనే క్వశ్చన్ అడుగుతుంది. మీరు ఏదైనా తెలుగులో ఆన్సర్ చెప్తుంటే అతను అంటాడు లేదు మీరు ఇంగ్లీష్లోనే చెప్పాలి, ఇంగ్లీష్లోనే ఆన్సర్ చెప్పాలి. సో అది ఇంగ్లీష్ స్పీకింగ్ ఇంగ్లీష్ అనమాట. కాబట్టి ఈ 3 కూడా డిఫరెంటే. సబ్జెక్ట్ ఇంగ్లీష్ అయితే మనం అవాయిడ్ చేయలేము. కాంపిటేటివ్ ఇంగ్లీష్ వేరు, స్పోకెన్ ఇంగ్లీష్ వేరు. ఎవరైనా ఈ 2 ఒకటే అని అంటే కూడా అది కరెక్ట్ కాదు. ఏదైనా ఒకటే ఇంగ్లీష్ అంటారు కదా సార్. ఏదైతే ఉంది ఏదైనా మీరు అన్నారు స్కూల్ లెవెల్ వేరు ఉంటుంది, కాంపిటేటివ్ వేరు అని చాలా డిఫరెన్స్ చెప్పారు. కొంతమంది అంటారు ఇంగ్లీషే కదా, ఏదైనా ఒకటే కదా అంటారు. ఇంగ్లీష్ ఒకటే అని ఎందుకు అంటారు అంటే ఇంగ్లీష్ లాంగ్వేజే కదా అని అంటారు వాళ్ళు. సో ఐ డూ అగ్రీ విత్ దెమ్. ఇంగ్లీష్ అనేది లాంగ్వేజే. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఈస్ నాట్ లాంగ్వేజ్. అండ్ వెన్ యూ ఆర్ అటెండింగ్ స్కూల్ ఇంగ్లీష్, వెన్ యూ ఆర్ అటెండింగ్ కాలేజ్ ఇంగ్లీష్, వెన్ యూ ఆర్ అటెండింగ్ కాంపిటేటివ్ ఇంగ్లీష్, దీస్ ఆర్ ఆల్ నాట్ లాంగ్వేజెస్ అని నేను అనడం లేదు. అది కూడా లాంగ్వేజ్ ఇంగ్లీషే. కాకపోతే ఏంటంటే డిఫరెన్స్ ఏంటి అంటే సబ్జెక్ట్ ఇంగ్లీష్ మీకు అవన్నీ ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో అవి ఉంటాయి. కాంపిటేటివ్ ఇంగ్లీష్ అంటే మీకు రిటర్న్లో ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా మార్క్స్, మీరు హౌ టు గెట్ మార్క్స్ ఇది ఒకటి మాత్రమే ఉంటుంది. మీకు వేరేది ఉండదు. మీరు ఎన్ని రోజులు అటెండ్ అయినా కాంపిటేటివ్ క్లాసెస్ 1 year అటెండ్ అవ్వండి. ఐఎమ్ గివింగ్ యూ 1 year టైమ్. యూ గో అండ్ జాయిన్ వన్ ఇన్స్టిట్యూట్ వేర్ దే ఆర్ టీచింగ్ యూ కాంపిటేటివ్ ఇంగ్లీష్ అండ్ యూ అటెండ్ దేర్. 1 year మీరు కంటిన్యూగా అటెండ్ అవ్వండి. నో వన్ విల్ ఆస్క్ యూ టు స్పీక్ ఇంగ్లీష్ మాట్లాడమని చెప్పరు మీకు. మీరు స్పోకెన్ ఇంగ్లీష్ అన్నారనుకోండి, వాళ్ళు ఏమన్నా అంటే చెప్పచ్చు. ఈ రెండిట్లో ఏంటి అంటే కొంచెం తొందరగా అయిపోయేది, మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి అది అని అనుకుంటే కొంచెము మనము స్పోకెన్ ఇంగ్లీష్ అంటేనే కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు 1 year కోచింగ్కి వెళ్ళినా కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటున్నాను నేను. కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా 1 year కోచింగ్కి వెళ్ళినా మనకి ఇంగ్లీష్ రాదంటారా? ఇక్కడ మీరు చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది చాలామందికి తెలియదు కూడా. మై డియర్ ఫ్రెండ్స్, సుమన్ టీవీ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్తాను ఏంటంటే ఇంగ్లీష్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఆ కాంపిటేటివ్ ఇంగ్లీష్ అనేది 1 year కాదు, మీరు ఈవెన్ 4-5 years అటెండ్ అయినా కాంపిటేటివ్ ఇంగ్లీష్ రిటర్న్ ఇంగ్లీష్ కంప్లీట్గా రాదు. రిటర్న్ రాదు. స్పోకెన్ అంటే మాత్రం నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మన వాళ్ళు చాలామంది ఆ ఇంటరాక్షన్ని చూశారు, చాలామంది లైక్ చేశారు, చాలా మంచి దాన్ని ఒప్పుకున్నారు కూడా. నేను అంటాను ఏంటంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలామంది ఏదో కొంత 1 dayలో 1 గంటలో నేర్పిస్తాను అంటారు. అదైతే తప్పది. సో 3 to 6 months ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు వస్తుంది. 3 to 6 months నేను స్పోకెన్ ఇంగ్లీష్ అన్నాను, బట్ నాట్ రిటర్న్ ఇంగ్లీష్. జస్ట్ డిఫరెన్స్ చెప్తాను. సార్ ఏంటి సార్ జస్ట్ డిఫరెన్స్ చెప్పండి, మీరు ఇది కాంపిటేటివ్ ఇంగ్లీష్ రాదంటున్నారు అంటే ఏ తెలిసిన వ్యక్తి అయినా సరే, ఇంగ్లీష్ గురించి బాగా తెలిసిన వ్యక్తి ఎవరు కూడా మీకు కాంపిటేటివ్ ఇంగ్లీష్ తొందరగా వస్తుందని చెప్పరు.
నేను ఒకసారి ఒక అతనితో మాట్లాడుతున్నాను నవీన, అతనికి 80 years ఉంటాయి. he has been teaching English, the same English for the past 45 or 50 years. అతను నాతో స్వయంగా ఏమన్నాడంటే, సార్ నేను ఒక 45-50 years నుండి టీచ్ చేస్తున్నాను సార్, నేను ఒకటి చెప్తాను మీకు, ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ని ఏ ఇంగ్లీష్ ఫ్యాకల్టీకైనా మీరు ఇవ్వండి, ఫుల్ మార్క్సే కనుక తెచ్చుకున్నట్టయితే నేను అప్పుడే 1 lakh ఇస్తాను అని అన్నాడు. ఇది ఊరికే నేను అనలేదు అతను. అంటే అర్థమేంటి, ఈవెన్ ఫ్యాకల్టీ విల్ ఆల్సో నాట్ గెట్ కంప్లీట్ మార్క్స్ అని. అంటే అర్థమేంటి, కాంపిటేటివ్ ఇంగ్లీష్ అంత ఈజీ కాదు. ఒక విషయం ఏంటంటే మనము ఇక్కడ చూస్తాం ఏంటంటే హీ ఈజ్ రామ్ అన్నాం, హీ ఈజ్ రామ్స్ ఫ్రెండ్ అన్నాం, హీ ఈజ్ రామ్స్ ఫ్రెండ్. హీ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ రామ్ అన్నాం, హీ ఈజ్ రామ్ అనేది వేరు, హీ ఈజ్ రామ్స్ ఫ్రెండ్ అనేది వేరు, హీ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ రామ్ అన్నాం. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ రామ్ అనే వర్డ్ని చూడండి, ఆ రామ్ అనే వర్డ్ హీ ఈజ్ రామ్ అంటే అది నౌన్ అయింది, హీ ఈజ్ రామ్ అంటే. హీ ఈజ్ రామ్స్ ఫ్రెండ్ అన్నాం చూడండి, రామ్స్ ఫ్రెండ్ అన్నాం కదా, ఆ రామ్స్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. హీ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ రామ్ అన్నాం చూడండి, అక్కడ రామ్ వచ్చేసి ఆబ్జెక్ట్ అవుతుంది. సేమ్ రామే, కానీ స్టూడెంట్కి ఇది అర్థమవుతుందా చెప్పండి, లర్నర్కి ఇది అర్థమవుతుందా? అంత ఈజీగా అర్థం కాదు. ఇలాంటివి కొన్ని కాదు, ఎన్నో ఉన్నాయి. అందుకనే మీరు అబ్జర్వ్ చేయండి, ఇంగ్లీష్ క్లాసెస్ అనగానే చాలామంది బోర్ ఫీల్ అవుతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా ఏమంటారంటే మిగతావన్నీ కూడా బాగానే రాయొచ్చు సార్, కొంచెం ఇంగ్లీష్ మాత్రం మార్క్స్ పోతాయండి. ఇది మీకు కూడా తెలుసు అనుకుంటా, చాలామంది లెర్నర్స్ మీరు అడగండి, చాలామందికి మార్క్స్ పోయేది ఇంగ్లీష్లో. యాక్సెప్ట్ చేస్తారా లేదా మీరు? ఖచ్చితంగా సార్. ఓకే, ఇది నవీన మనము కాంపిటేటివ్ అండ్ స్కూల్ ఇది డిఫరెన్స్ అన్నమాట. ఫైనల్గా మీ సెషన్స్ గురించి ఒకసారి స్పోకెన్ ఇంగ్లీష్. సుమన్ టీవీ వాళ్ళ ఆధ్వర్యంలో మనము వాళ్ళ కోఆపరేషన్తో మనము సెషన్స్ స్టార్ట్ చేయబోతున్నాము. అలాగే 2 hours డైలీ 2 hours ఉంటుంది. తర్వాత 25 days కోర్స్ ఉంటుంది. క్లాసెస్ని నేనే తీసుకుంటాను. ఇంకా మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే, ఎందుకంటే కొంతమంది అడుగుతుంటారు, ఈవెన్ మన వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఈ ఛానల్లో కూడా చెప్పారు, సార్ కొంచెము క్లాసెస్ సెషన్స్ ఎప్పుడు ఉంటే బాగుంటుందో మీరు చెప్పండి, కొంచెం మనం టైం అనౌన్స్ చేద్దాము ఇదని చెప్పేసి అన్నారు. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, ఎవరైనా కొంచెము నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది మీకు అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కింద నంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి, మీకు డీటెయిల్స్ ఇస్తారు. 2 hour క్లాస్ ఉంటుంది ఎవ్రీడే అండ్ 25 days కోర్స్ ఉంటుంది అనమాట. అండ్ మీకు స్పోకెన్ ఇంగ్లీష్, దాన్ని మనము స్పీక్ ఇంగ్లీష్ అనే కోర్స్ పేరు పెట్టవచ్చు, స్పీక్ ఇంగ్లీష్ సిరీస్ లేదా స్పోకెన్ ఇంగ్లీష్, జస్ట్ యు ఆర్ డెవలపింగ్ యువర్ ఇంగ్లీష్, మాట్లాడడం నేర్చుకుంటారనమాట. అది సార్ సెషన్స్ అయితే సుమన్ టీవీ ద్వారా నిర్వహించబడుతున్నాయి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ డైలీ 2 hours ఉంటుంది, 25 days కోర్స్ ఇది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. ఇంగ్లీష్ మనకు వచ్చు అని అనుకునే వాళ్ళు చాలా డౌట్స్ వచ్చే ఉంటాయి పాటికి వీటికి. మీకు ఫార్మల్ టాక్ ఏంటి, ఇన్ఫార్మల్ టాక్ ఏంటి, పొలైట్గా క్వశ్చన్స్ ఎలా అడగాలి, అసలు క్వశ్చన్ చేస్తున్నామంటే ఇది క్వశ్చన్ అడిగేది పద్ధతి ఇదేనా, అసలు ఇవన్నీ చాలా చెప్పారు కదా సార్. మరి ఇలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మేము కూడా తెలుసుకోవాలి, స్పోకెన్ ఇంగ్లీష్కి రావాలి కోర్సెస్కి అనుకున్న వాళ్ళు మా 25 days కోర్స్లో జాయిన్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ చేసుకోండి. నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే టీం మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.